కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकं कौसल्या सुप्रजा राम पूर्वा संध्या రాజు ఏం చేస్తాండే? రూమ్లో పడుకున్నాడు. నేను రాజ్. ఏంటి ఏదో కోల్పోయి బాధతో పడుకున్నట్లున్నాడు అనుకుంటున్నారా? ఒకసారి గతంలోకి వెళ్తే, మమ్మీ నేను వెళ్ళొస్తా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఇంతలా అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం పిచ్చెక్కిపోతుందిరా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. I love you, Cherry. లవ్ యూ టూ. నా లైఫ్లో మర్చిపోలేని క్షణం. తన కోసం వెయిట్ చేస్తున్న క్షణం అది. నా ఫ్రెండ్ లవ్లీ. హాయ్. హాయ్. ఇంకా రావట్లేదేంటి? మా మేడం గారు సీరియస్గా ఉన్నారండి. ఇది అయిపోయింది రా బాబు. ఇంత లేటా? నా కోపం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా. సారీ రా, అనుకోకుండా లేట్ అయింది. నాకేమొద్దు నీ తొక్కల సారీ. అంతేనా? ఏం చేసే కొలైతే ఇది ఎలా మేనేజ్ చేయాలరా బాబు? హే నేనేదో పడిపోయింది చూసుకో. ఏం పడిపోయింది? ఏం పడిపోయింది? నీ స్మైల్ పడిపోయింది, ఇవ్వడానికి వచ్చా. ఏదైనా శుభకార్యం జరిగే ముందు నోరు తీపి చేసుకోవాలి. ఏదో ఒకటి చేసి కూల్ చేస్తావు. ఏదైనా ఇస్తే గానీ మీరు కూల్ కారు కదా. హలో, సరే తొందర రండి. ఎందుకో తనని కలిసిన ప్రతిసారి కొత్తగా ఉండేది. హాయ్. హాయ్. ఏంటి ఇంత సడన్గా? ఇంట్లో బోర్ కొడుతుందని నాతో వచ్చింది. నిన్ను చూడ్డానికి వచ్చాను రాజు. గిఫ్ట్ తీసుకో. మళ్ళీ గిఫ్టా? కలిసిన ప్రతిసారి గిఫ్ట్ ఇస్తుంటాడే. అవునా? కలిసిన ప్రతిసారి గిఫ్ట్ అంటే ఇలాంటి బాయ్ ఫ్రెండ్ నాకు కూడా ఉంటే బాగుండు. లవ్లో ఉన్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోతారని అంటారు అందరూ. అది నిజమే.
ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా లవ్లో హ్యాపీగా ఉన్న సమయంలో అన్నయ్య, చెరీ బండెక్కు. హలో, చెప్పు రాజ్, ఏం చేస్తున్నావు? పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటి, ఏమైంది? నేను చెర్రీ మా మీటింగ్ స్పాట్లో కలిసినప్పుడు వాళ్ళ అన్నయ్య చూశాడు. నాకు చాలా భయంగా ఉంది. ఏం కాదు, నువ్వేం భయపడకు. వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ తెలుసుకొని నేను చెప్తా. ఇక వీళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. ఇక లవ్లీ టైమ్ స్టార్ట్స్. టూ మంత్స్ అవుతుంది మాట్లాడక. చెర్రీ ఎలా ఉందో ఏమో, ఏం చేస్తుందో. హలో చెర్రీ, ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్ ఏడవకు. ఏమైందో చెప్పరా. ఇంట్లో మన మ్యాటర్ తెలిసినప్పటి నుంచి చాలా టార్చర్ పెడుతున్నారు. నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేస్తారేమోనని చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకురా, మనల్ని ఎవరు విడిదేయలేరు. నా లైఫ్లో నిన్ను తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేను. నేను నీతో వచ్చేస్తాను. సరేరా, రేపు నైట్ 12కి మీ కాలనీ చివరన వెయిట్ చేస్తుంటా. మీ వాళ్ళు వస్తున్నారేమో, తర్వాత కాల్ చేసి మాట్లాడతా. సరే సరే, నువ్వు జాగ్రత్త రా. హాయ్ రాజ్, ఏం చేస్తున్నావు? నీకొకటి చెప్పాలి. హలో. రాజ్ చెప్పు. హాయ్ లవ్లీ, నీకు ఒకటి చెప్పాలి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అవునా, ఎందుకు? చెర్రీ ఇంతకుముందే కాల్ చేసింది. వాళ్ళ పేరెంట్స్ టార్చర్ పెడుతున్నారంట. తను నా దగ్గరికి వచ్చేస్తా అంది. ఇంకేంటి మరి? కంగ్రాట్స్. ప్లీజ్ ఎవరికి చెప్పకు. తను వస్తున్న విషయం ఎవరికి చెప్పకు. అవును, నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా, ఏంటది? నథింగ్, క్యాజువల్ టాక్. ఏంట్రా బాబు ఇంకా రావట్లేదు? టెన్షన్తో భరించలేకపోతున్నా. ఇంకా రావట్లేదంటే వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందా? తను రాలేదన్న బాధలు ఏం చేయాలో అర్థం కాలేదు. తనకి వేరే మ్యారేజ్ చేస్తారేమో అని భయంగా ఉంది.
హలో హలో మామ, ఏం చేస్తున్నారా? చెప్పురా, ఇంట్లోనే ఉన్నా. అరే నాకు చెర్రీని చూడాలనిపిస్తుందిరా. మళ్ళీ ఏమైందిరా? ఏం కాలేదు, చూడాలనిపిస్తుందిరా. వెళ్దాంరా. సరే రారా. చెప్పురా, ఏమైంది కాల్ చేసావు? చెర్రీకి మ్యారేజ్ చేస్తారేమో అని భయంగా ఉందిరా. మామా లైట్ తీసుకోరా. నువ్వు ఆ రోజు అంతగానో వెయిట్ చేసావు, కానీ తను రాలేదు అంటే నేను మర్చిపోయింది అన్నట్టేగా. ఈ అమ్మాయి కాకపోతే వేరే అమ్మాయి వస్తుందిరా బాబు. లేదు మామ, లవ్ చేసింది, లవ్ చేసిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికేరా. ఈ అమ్మాయి కాకపోతే వేరే అమ్మాయిని వదిలేసుకుంటా పోతే ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ ఉండదురా. ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటంటే నచ్చిన అమ్మాయి చూసి చూడకుండా వెళ్ళిపోవడం. హలో హలో లవ్లీ, నేను నైట్ చెర్రీని చూడడానికి వచ్చా, బట్ తను చూసి చూడనట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. నాకేం తెలీదు. నెక్స్ట్ వీక్లో మ్యారేజ్ అట. నాకు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేయకు. బాయ్. కానీ నేను ఊహించినట్లు చెర్రీకి మ్యారేజ్ జరిగింది. చెర్రీ, చెర్రీ, మా విషయం తన భర్తకు తెలిసి టార్చర్ చేస్తుంటే పుట్టింటికి వచ్చింది. హలో హలో హలో, నేను చెర్రీని. చెర్రీ నువ్వా? బాగున్నావా? బాగానే ఉన్నానులే. నాకేంటి, నువ్వెలా ఉన్నావు చెప్పు. నేను బాగానే ఉన్నా. రీసెంట్గా జాబ్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఒక నువ్వు లేవన్నా బాధ. అసలు ఏం జరిగింది? ఆ రోజు వస్తా అని చెప్పి ఎందుకు రాలేదు? ఆ రోజు మా అన్నయ్య. హలో హలో అన్నయ్య, ఏంటో చెప్పరా. మీకు ఒక విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. చెర్రీ లవ్ మ్యాటర్. ఇంతకుముందే రాజ్ కాల్ చేశాడు. సరే నేను వచ్చి మాట్లాడతా, పెట్టాయి. తెలుసు తన ప్రేమ గురించే కదా. మీకు ఎంతవరకు తెలుసు అన్నయ్య? వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. అవునా? ఇంతవరకు వచ్చిందా? చూద్దాం వాళ్ళ సంగతి ఎక్కడ దాకా వస్తుందో చూద్దాం. అన్నయ్య, మీకు ఇలా చెప్పినట్లు ఎవరికి చెప్పకండి ప్లీజ్. తెలిసి చేసావో తెలియక చేసావో లల్లికి చెప్పడం వల్ల నేను రాలేకపోయాను. మన తొందరపాటు వల్ల కూతురు జీవితం నాశనం చేశాం. తనకిష్టం లేని పెళ్లి చేసి పెద్ద తప్పు చేశాం. నేను
తను చేసిన తప్పు వల్ల మన ప్రేమ ఇలా విడిపోతుంది అనుకోలేదు. తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల తనకిష్టం లేని పెళ్లి చేసుకొని బాధపడుతున్న చెర్రీ లాంటి వాళ్ళు ఉన్నారు. చెర్రీ జ్ఞాపకాలతో బ్రతికేస్తూ జీవితం గడుపుతున్న రాజు లాంటి వాళ్ళు ఉన్నారు. ప్రేమించిన వాళ్ళు తమ ప్రేమను పొందాలని చేసిన ఈ చిన్న ప్రయత్నమే మా ఈ నీ జ్ఞాపకాలతో.